ప్రియమైన దేవుని సంగమా, మన రక్షకుడు పరిశుద్ధుడినైన యేసు ప్రభువారి శుభనామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు చదవబడిన వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో చూస్తే అక్కడ ఒక మాట కనపడుతుంది. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బాధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. హిబ్రూలో ఈ మాట ఎలాగుంటుందంటే వలం హా బా అని ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే నిత్య జీవము రాబోయే లోకములో, వలం హా బా అంటే రాబోయే లోకములో నేను ఉండాలంటే ఈ భూమి మీద నేను ఎలాంటి మంచి కార్యాలు చేయాలి, నాకు బోధించవా అని ఆ యువకుడు యేసు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు. యూదులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాళ్ళకున్న ఆచారాలు, నమ్మకాలు ఏమిటంటే ఆ యూదులలో ఎవరైనా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటిస్తే, అంటే ధర్మశాస్త్రములో చెప్పిన పనులన్నీ చేస్తే వాడికి నిత్య జీవం దొరుకుతుందని యూదులు నమ్ముతారు. ఇక రెండవది ఏమిటంటే ఎవడైనా మంచి పనులు చేస్తే ఆ మంచి పనులు చేసిన వాడు ఆ మంచి పనులను బట్టి నిత్య జీవాన్ని పొందుతాడు, పరలోకము వెళ్తాడు అని వారు నమ్ముతారు. అంటే వాళ్ళకి రెండు ఆలోచనలు ఉన్నాయి. ఒకటేంటి, నేను ధర్మశాస్త్రాన్ని సరిగా వెంబడించాలి. రెండవది ఏమిటి, నేను మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇవి రెండు చేస్తే నాకు నిత్య జీవము గ్యారంటీ అని వారు ఆనాటి సమాజంలో, ఆనాటి ప్రజల మధ్య ఈ బోధన వారు చేస్తూ ఉండేవారు. ఆ యువకుడు కూడా యూదుడే కాబట్టి అతను కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, అతను కూడా మంచి పనులు చేస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, మంచి పనులు చేస్తూ ఉన్నా ఈ యువకుడు మనసులో ఏదో అసంతృప్తి ఉంది. నేను నిజంగా నిత్య జీవములోనికి వెళ్తానా, నేను నిజంగా పరలోకములో ఉంటానా? మన ప్రశ్న. చాలామంది మేము బాగానే జీవిస్తున్నాము, మాలో ఏ లోపము లేదు, మాలో ఏ పాపము లేదు, నేను నిత్య జీవానికి వెళ్తాను అని అనుకుంటారు. కానీ వారు లోపల అంతరాత్మ ఏం చేస్తుందంటే, ఏదైనా తప్పుందేమో నీలో, నువ్వెక్కడన్నా పడిపోయేవేమో, నీలో ఏదైనా దోషం ఉందేమో అని చెప్పి ఆ అంతరాత్మ ప్రేరణ పుట్టిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేరణ బట్టి మనం ఏమనుకుంటామంటే నిత్య జీవానికి నిజంగా నేను వెళ్ళగలనా అని అనుకుంటాం. ఈ యువకుడికి కూడా అలాగే తన మనసులో నేను ధర్మశాస్త్రాన్ని పాటించిన, కొన్ని మంచి పనులు చేసిన, ఇవన్నీ కలిసి నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాయా, ఇవి కాకుండా మరేనా ఏదైనా ఉందా అని చెప్పి ఆ యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, బతుకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యాలు చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. నిత్య జీవం పొందాలంటే, పరలోకం వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యాలు చేయాలి? లోకములో ఉన్న లోకస్తులు ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంటారండి. వారికి మోక్షం కావాలి, స్వర్గం వెళ్ళాలి, నిత్య జీవములో ఉండాలి, పరలోకాన్ని పొందుకోవాలి. కాబట్టి వారికి తోచిన రీతిగా ఏయో ఒక కొన్ని పనులు చేసి, ఈ పనుల వల్ల నేను నిత్య జీవం పోతానేమో, నిత్య జీవము నాకు వస్తుందేమో, పరలోకము లేదా మోక్షము, స్వర్గము నేను పొందుతానేమో అని ఆశతో లోకములో అనేక మంది ఉంటుంటారు. అలా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దాన ధర్మాలు చేస్తారు.
కొందరు గుడిగోపురాలు కట్టిస్తారు, కొందరు నదుల్లోకి వెళ్ళి స్నానం చేస్తారు, కొందరు సముద్ర స్నానాలు చేస్తారు. మరి ఇన్ని చేసినా, ఏమి చేసినా వారికి నిత్య జీవము వస్తుందా, లేదా స్వర్గములో వారు ఉండగలరా అనే ప్రశ్న ఇవన్నీ కలిపి మనకి లేదా ఈ లోకములో ఉన్న వారికి పట్టి పీడిస్తూ ఉంటుంటాయి. నిత్య జీవమునకు ఒక దారి ఉంది. ఆ దారి ఏమిటి అని యేసు ప్రభువు అక్కడ ఉన్న జన సమూహమునకు చెబుతూ ఉన్నారు. మీరు ఇన్ని పనులు చేస్తున్నారు కదా, ఇన్ని కార్యాలు చేస్తున్నారు కదా, అవన్నీ మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్తాయి అనుకుంటున్నారు. అసలు నిత్య జీవానికి వెళ్ళాలంటే మీరు చేయవలసింది ఒకటి ఉంది, రండి అదేంటో చూద్దారే అని చెప్పి ప్రభు ఏం చెప్తున్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము. యేసు ప్రభు ఏమంటున్నారంటే, నిత్య జీవము ఇవ్వడానికి నేను పరలోకం నుండి మీ కొరకు నేను రాబడ్డాను, మీ కొరకు నేను వచ్చాను. ఇంకా ఆయన ఏమంటాడంటే, కుమారుని చూచి, మీరు నిత్య జీవం కోసం ఆశపడుతున్నారు కదా, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. నా తండ్రి చిత్తం ఏంటండి? కుమారుని చూడాలి. ఎవరా కుమారుడు? ఎవరంటే పరమును విడిచి పాపులమైన మన కొరకు వచ్చిన మన యేసయ్య కుమారుడు. ఆ కుమారుని చూసి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము, నువ్వు కుమారుని వైపు చూడాలి. ఈ లోకములో ఉన్న ఆచారాల వైపు చూడొద్దు, ఈ లోకములో ఉన్న సంప్రదాయాలు పట్టించుకోవద్దు. ఈ ఆచారాలు, సంప్రదాయాలు, దాన ధర్మాలు ఇవేమీ కూడా నిన్ను మోక్షానికి తీసుకెళ్ళలేవు. కానీ ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుని వైపు చూసి నీవు మనసు మార్చుకుని పశ్చాత్తాపం పొంది నీ హృదయాన్ని మార్చుకుంటే నువ్వెక్కడుండగలుగుతావంటే నిత్య జీవములో ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది నిత్య జీవానికి మార్గం. ఈ యువకుడు యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. బోధకుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. బోధకుడు అనే మాటకు అర్థం ఏమిటంటే గుడ్ టీచర్. ఈ యువకుడు యేసు ప్రభువుని బోధించే ఒక టీచర్గా చూశాడు. వచ్చినవాడు ఎందుకు వచ్చాడు? నిత్య జీవం కోసం వచ్చాడు. నిత్య జీవం ఎవడివ్వగలడు? దేవుడే ఇవ్వగలడు. ఆలోచన లేదు ఈ యువకుడికి. ఆ ఆలోచన లేకుండా ఏమంటున్నాడు? బోధకుడా అంటున్నాడు. అంటే గుడ్ టీచర్. ఈ యువకుడు యేసుని ఏ భావనతో చూస్తున్నాడంటే బోధకుడిగా మాత్రమే ఆయన చూస్తూ ఉన్నాడు. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన దేవుని కుమారుడిగా యేసు ప్రభువును చూడటం లేదు. యేసు ప్రభు నేనే జీవాధిపతిని అని చెప్తున్నాడు. ఈ యువకుడు యేసు ప్రభువుని బోధకుడిగానే చూస్తున్నాడు, అంటే టీచర్గానే చూస్తున్నాడు. దేవుని కుమారుడు అనుకోవటం లేదు, దేవుడిగా కూడా చూడటం లేదు. ఏమంటున్నాడంటే నాకు నిత్య జీవం కావాలి, నాకు ఏదో ఒక మార్గం చెప్పవా. ఇప్పుడు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటుంటాం. చాలామంది మనుషులు స్వాముల దగ్గరికి వెళ్తారు, బాబాల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏదో ఒక ముక్తి మార్గం ప్రసాదించమని అడిగితే ఆ ముక్తి మార్గం ప్రసాదించే మార్గాలు వాళ్ళు చెబుతారు. ఏమని చెప్తారు? నదీ స్నానం చేయమనో, సముద్ర స్నానం చేయమనో, ఆ ఆచారం పాటించమనో, ఈ పద్ధతి నెరవేర్చమనో ఈ విధంగా చెప్తూ ఉంటుంటారు. యేసు ప్రభువు కూడా అలాంటి ఏదో ఒక మార్గాన్ని నాకు చెబుతాడు, ఆ మార్గాన్ని పట్టుకుని నేను నిత్య జీవానికే వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. యేసు ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలోనికి వచ్చి చూస్తే, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరిగిటియే నిత్య జీవము అని చెబుతున్నాడు. ప్రభువా,
మేము ఇప్పటి వరకు మృతమైన కార్యాలు చేశాం. మేము ఇప్పటి వరకు చేస్తున్న ఈ కార్యాలు మమ్మల్ని మోక్షానికి, పరలోకానికి, స్వర్గానికి తీసుకువెళ్తాయనే నమ్మకం లేదు. ఆ నమ్మకము లేని జీవితము, మృతమైన జీవితము మేము జీవిస్తూ ఉన్నాం. కావున మాకు నిత్యజీవం కావాలి అని అడుగుతున్న వారికి యోహాను భక్తుడిస్తున్న సమాధానం ఏమిటంటే, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరిగితేయే నిత్యజీవం. నువ్వు యేసుని తెలుసుకుంటే, యేసు ఎవరు అని గ్రహిస్తే, ఆ గ్రహించి యేసు సన్నిధిలోనికి నువ్వు వస్తే నీ బ్రతికే మారిపోద్ది. అదే నిత్యజీవం. యేసు ఎవరు? యేసు పరిశుద్ధుడు, పరలోకములో ఉన్న దేవుడు. దేవుని కుమారుడుగా భూలోకానికి వచ్చాడు. మన పాపములను ఆయన మీద వేసుకొని, ఆయన శిలువ మీద మన పాపములను మోసి మనందరినీ పాప విమోచన చేశాడు. ఆయన చేసిన పాప విమోచనను బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నిత్యజీవం పొందుకొని పరలోకానికి మనము వెళ్ళగలుగుతున్నాం. అదే మాట సూటిగా ఇక్కడ చెప్తున్నాడు, యేసుక్రీస్తును ఎరిగిటియే నిత్య జీవము. చాలా మంది అనుకుంటారు, యేసుక్రీస్తును యందు విశ్వాసం ఉంచితే, అంటే సాల్వేషన్, రక్షణ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. నేను యేసుక్రీస్తు గుడికి వెళ్తున్నానండి, బాప్తిసం తీసుకున్నానండి, ఇప్పుడు నాకు రక్షణ వచ్చేసింది కాబట్టి నాకు నిత్యజీవం వచ్చేసింది అనుకుంటారు. కాదు, నిత్యజీవం అలాగా రాదు. నిత్యజీవము నువ్వు యేసును తెలుసుకుని ఆయన మార్గముల్లో నడుస్తూ, ఆయన్ని వెంబడిస్తూ, పరిశుద్ధముగా జీవిస్తూ, ప్రభువు చూపిన మార్గంలో నువ్వు వెళితేనే నిత్యజీవం నీకు వస్తుంది. ఇంకా కొంతమంది నిత్యజీవం, ఎటర్నల్ లైఫ్, సాల్వేషన్ తీసుకుంటే ఎటర్నల్ లైఫ్ వచ్చేసింది అనుకుంటారు. అంటారు, ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమునకు రాలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించగలడు. ప్రభువా నువ్వు ప్రాధేయపడితే వచ్చేదు. ప్రభు చేయమన్న పనులు చేయాలి, ప్రభు మార్గమును అనుసరించాలి, ప్రభు స్వరమును వినాలి. ఈ లోకములో ఉన్న ప్రతి చెడును దూరపరుచుకొని ప్రభు వైపు నువ్వు తిరిగినప్పుడు నీకు నిత్యజీవం వస్తుందని చెబుతుంది. కానీ మరి మిగతా ఏ పనులు చేసినా నీకు నిత్యజీవము రాదు. ఇప్పుడు యేసు ప్రభు 18వ వచనములో ఒక మాట చెబుతూ ఉన్నాడు. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియే అని చెప్పాను. యువకుడా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా సబబైన ప్రశ్న, బాగుంది. నిత్యజీవాన్ని కోరుకుంటున్నావు. నిత్యజీవాన్ని కోరుకోవాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్నే పాటించాలి. నరహత్య చేయవద్దు. మనం ఎవరినన్నా నరహత్య చేస్తున్నామా? నేను అంటాను, మనం ప్రతిరోజు నరహత్య చేస్తానే ఉంటున్నాం. యేసు ప్రభు వారు కొండ మీద ఉన్న ప్రసంగంలో చెబుతూ ఉంటుంటారు, నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ పొరుగు వాడిని చూసి, నీ ఎదుటి వాడిని చూసి ద్రోహి అన్న మాట నువ్వు ప్రయోగం చేసావనుకో, ద్రోహి అని అన్నావనుకో, అది నరహత్యేనట. ఏదైనా ఒక మాటతో ఇతరుల్ని బాధ పెడితే నువ్వు హంతకుడివే. క్రైస్తవ జీవితము సవాళ్లతో కూడుకున్నది. ప్రపంచంలో అన్నిటికంటే పదునైన ఆయుధం ఏటి అని చెప్పి ఒక పోటీ పెట్టారట. మన నాలుక చాలా పదునైన ఆయుధం. ఈ వాక్యము చెబుతుంది ఏమిటంటే, నువ్వు నిత్య జీవములోనికి రావాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలని యేసు ప్రభు ఆ యువకుడికి చెబుతున్నప్పుడు, నేను ఇవన్నీ పాటిస్తున్నాను, నేను ఎవరిని మర్డర్ చేయలేదు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు మర్డర్వే, నువ్వు నరహత్య చేసిన వాడువే. నీ ఇంట్లో నీ భార్యని తిడుతున్నావు కదా, నీ ఇంట్లో నీ భర్తను తిడుతున్నావు కదా, నీ పక్కనున్న వాళ్ళని తిడుతున్నావు కదా,
నీ వెనకున్న వాళ్ళని ముందున్న వాళ్ళని తిడుతున్నావు కదా, నరహత్య చేసినట్టే ఇది. దేవుడు ప్రతి విషయాన్ని గమనించి చూస్తాడు. మరొక విషయం చెబుతున్నాడు ఇక్కడ, వ్యభిచరించవద్దు. నేను వ్యభిచారం చేయట్లేదండి, నేను పరమ పవిత్రుడిగా ఉంటున్నాను కాదు. మనసులో చెడ్డ ఆలోచన పుట్టటమే వ్యభిచారం చేయటం. క్రీస్తు దగ్గరికి వచ్చావంటే నీలో ఉన్న ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు పోవాలి. నీ హృదయము పవిత్రమైపోవాలి. యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే అప్పుడే వాడు వ్యభిచారవుతాడు అంట. ఈ యువకుడు అంటున్నాడు, నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదండి అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు అనేక మందిని నువ్వు దరిద్రగొట్టు చూపుతో చూసావు అంటున్నాడు. అది అక్కడ భావం, అందులో ఉన్న భావం అది. ఇక మూడవదిగా చూస్తే, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇవి రెండు అన్నదమ్ములు లాంటివి. ఎవడింట్లోనైనా బీరకాయ కానీ, అనపకాయ కానీ, మరొకటి కానీ కోసేస్తాం. మనకు అది సింపుల్గా అనిపిస్తుంది. బీరకాయకి ఏమైపోతుంది, అది ఏమన్నా తరిగిపోద్దా? ప్రభువుకి అదే పెద్దది. అక్కడి నుండి నీ హృదయం చెరటం మొదలు పెడుతుంది, అక్కడి నుండి నీ హృదయం పాడవుతూ మొదలు పెడుతుంది. ఈరోజు చిన్నదని అది చేసావు, అది అలవాటు అవుతుంది, రేపొద్దున అంతకు మించి చాలా పెద్ద పని చేస్తావు. చేయటమే కాకుండా అబద్ధాలు చెప్పటం నేర్చుకుంటావు. అబ్బే నేను తీయలేదు, నేను కొయ్యలేదు, నేను పట్టుకుపోలేదు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంటాం. ఇంకా ఆయన అంటాడు కదా, తల్లిదండ్రులను సన్మానింపుము. తల్లిదండ్రులను సన్మానించాలి. యూదులలో ఒక ఆచారం ఉంది, తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం ఉంది. కాబట్టి వాళ్ళకు వచ్చిన ఆదాయంలో వాళ్ళు ఏం చేసేవారంటే, తల్లిదండ్రులకు ఒక భాగం తీయాలి, దేవుడికి ఒక భాగం తీయాలి, మిగతాది వాళ్ళు వాడుకోవాలి. అది వాళ్ళ సిస్టమ్. సన్మానించటం అంటే తల్లిదండ్రుల్ని 60 ఏళ్ళు వచ్చినప్పుడు, 70 ఏళ్ళు వచ్చినప్పుడు ఒక కుర్చీలో కూర్చోబెట్టి పూలదండేసి సాలువా కప్పేసి ఆ రోజు డూమ్ చేసేసి మిగతా రోజులు వదిలేయటం కాదు. సన్మానించటం అంటే అది కాదు. సన్మానించటం అనే మాటకు అర్థం ఏంటంటే, హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా తల్లిదండ్రుల్ని చూడాలి. అది ఇవన్నీ నేను చేస్తున్నానండి అని చెప్పి అంటున్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి. అంతేకాకుండా నా ఇరుగు పొరుగు వారిని, నా ఇంటి పక్కన, నా అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను, వారిని ప్రేమగా చూసుకుంటున్నాను అని చెప్తున్నాడు ఈ యువకుడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, 20వ వచనం చూడండి అక్కడ. అందుకు ఆ యమనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుట కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము అంటున్నాడు. అయ్యా, ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను, మీరు చెప్పినవన్నీ, ఇంకా నాకు లోటేముంది? నేను పరలోకం వెళ్ళగలుగుతాను కదా. ఈ యువకుడిలో ఒక మాట, ఆజ్ఞల ప్రకారంగా ఈ యువకుడు నడుచుకోవచ్చు, కానీ అతనిలో ఉన్నది ఏమిటంటే ఎక్స్టర్నల్ రైటియస్నెస్, అంటే బాహ్యమైన నీతిని కనపరుచుకుంటున్నాడు. కొంతమంది చూడండి, లోపల చాలా చెడు స్వభావం కలిగి ఉంటారు. బయట వీధిలోకి వచ్చినప్పటికీ తెల్లని తలతలలాడే దుస్తులు వేసుకుని వస్తారు. అబ్బా, ఆయన చూస్తే ఎంత బాగున్నాడండి, మర్యాదస్తుల్లాగా ఉన్నాడండి అనుకుంటారు. కానీ వాళ్ళ లోపల ఏముంటుంది? చెడు స్వభావం ఉంటుంది. ఈ యువకుడిలో ఎక్స్టర్నల్ రైటియస్నెస్ అనేది ఉంది. ఏముంది? ఎక్స్టర్నల్ రైట్నెస్, బాహ్య నీతి అనేది ఉంది. ఇన్ని చేసినా అతనిలో శాంతి లేదు, ఏదో ఒక లోటు అతనిలో కనపడుతూ ఉంది. అక్కడ చూస్తే 3 విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంటాయి. అందులో మొదటి విషయం ఏంటంటే, స్వీయ నీతి ఉంది ఆ యువకుల్లో. నేను అన్నీ చేస్తున్నాను ప్రభువా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను నీతిగానే ఉన్నాను,
నేను పెర్ఫెక్ట్. సెల్ఫ్ రైటియస్నెస్, ఆ స్వీయ నీతి సరిపోవటం లేదు అతనికి. నేను కరెక్ట్ ఇన్ని చేసినా నాకేది బాగుందని నాకు అనిపించటం లేదు అని చెప్పి అతనిలో అసంతృప్తి కూడా గూడు కట్టుకుంది. రెండవది ఏంటి? అసంతృప్తి. లోపల ఏదో బాధ, దేవునికి నాకు ఏదో గ్యాప్ ఉంది, దేవుణ్ణి నేను సమీపించలేకపోతూ ఉన్నాను. అందుకే కొంతమంది చూడండి, పాపములో పడిపోయి పాపములో జీవిస్తూ పాపములో బ్రతుకుతూ ఉన్నవారు ప్రార్థనకే దూరం అయిపోతారు. ప్రార్థన చేయబుద్ధి ఇది వాళ్ళకి. ఒకవేళ ప్రార్థన చేద్దారని మోకరించినా, ఒకవేళ ప్రార్థన చేద్దారని గుడికి వచ్చినా, ఒకవేళ ప్రార్థన చేద్దారని మనసులో అనుకున్నా ఆ ప్రార్థనలో ఏ మాటలో వాళ్ళకే రావు. కారణం ఏంటంటే నాలో పాపం ఉంది, ఆ పాపము నన్ను పిండేస్తుంది, ఆ పాపము నన్ను నులిమేస్తుంది, ప్రార్థన చేయనివ్వటం లేదు. అంటే లోపల డిసాటిస్ఫాక్షన్ ఉంది, స్పిరిచువల్ డిసాటిస్ఫాక్షన్ ఉంది. లోపల ఏదో బాధ ఉంది, ఆ బాధను బట్టి ప్రార్థన చేయలేరు కొంతమంది. ఈ యువకుడు కూడా అలాంటి వాడే, అన్నీ చేస్తున్నాడు, ఇతనికి ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంది, అది స్పిరిచువల్ డిసాటిస్ఫాక్షన్. దాన్ని బట్టి దేవుని సన్నిధికి డైరెక్ట్గా రాలేకపోతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోలేకపోతున్నాడు. ఇక మూడవది చూస్తే, ఈ యువకుడిలో శోధన ప్రారంభమైంది. శోధన అంటే సెర్చ్ ఫర్ ట్రూత్. ఎంతకాలం నేను ఇలా జీవిస్తాను, ధర్మశాస్త్రం పాటిస్తున్నా నా మనసులో శాంతి రావటం లేదు, అసలు నేను సత్యాన్ని తెలుసుకోవాలి, అసలు సత్యమేంటో నేను గ్రహించాలి, నిజమైన దేవుడు ఎవరో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుణ్ణి అడగాలి. ఆ దేవుణ్ణి ఏమని అడగాలంటే, అసలు నేను మోక్షానికి వెళతానా, నాకు నిత్యజీవం అనేది ఉంటుందా? ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వెతకాలి అని చెప్పి ఈయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కొంతమంది యేసు ప్రభు చెప్పిన మాటలు వినడానికి రాలేరు. సీమోను పేతురు ఒక మాట చెప్తాడు, ఒక చక్కని మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనములో రాయబడి ఉంటుందండి. అది చూద్దాం. అది సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు. యేసయ్యా, మేము ఎవరి దగ్గరికి వెళ్తామయ్యా? ఎవరి మాటలు విన్నా ఆ మాటలు మాకు ఉపయుక్తముగా లేవు, మా బ్రతుకులు మెరుగుపరచటం లేదు, మా జీవితాల్ని సరిదిద్దటం లేదు. ఆ పేతురు వాడిన మాట ఏంటంటే, నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీ మాట వింటే మేము నిత్య జీవములో ఉంటాం, పరలోకములో నిత్య జీవాన్ని మేము స్వాచ్ఛముగా పొందగలుగుతాం. ప్రియమైన సంగమా, యేసు ప్రభు మాటలు నిత్య జీవపు మాటలు. లోకంలో చాలా మంది చెప్తున్నారు, అది చెయ్యి, ఇది చెయ్యి, అలాగుండు, ఎలాగుండు, ఇలాగ ఆరాధించు, అలాగెలిగించు, ఇలాగ మునుగు, అలాగ తేలు అని చెబుతున్నారు. కానీ ఏ ఒక్కడు కూడా హృదయాన్ని మార్చే మాటలు చెప్పటం లేదు. యేసు ఒక్కడే నీ హృదయాన్ని, నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చే మాటలు చెప్పాడు. ఆ మాటలు నిత్య జీవపు ఓటలని పేతురు గ్రహించాడు. ఆ నిత్య జీవపు మాటలు నిత్య రాజ్యానికి చేరుస్తాయని నమ్మాడు. నాకు ఏమి కొదవ అని ఈ యువకుడు అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడండి అక్కడ? అందుకు యేసు 21వ వచనం, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటే, భక్తిలో, నీ లైఫ్లో, నీ స్పిరిచువల్ పెర్ఫెక్షన్లో పరిపూర్ణుడు అవ్వాలనుకుంటే
నీకు ఒకటి కొదవగా ఉంది, నీ మనసు ఒక దాని మీద అతుక్కుపోయి ఉంది. యూట్యూబ్లో ఒక వీడియో, ట్రైన్ల మీద వెళ్తా ఉన్న వాళ్ళు ఊళ్ళోకి ఏమేస్తారు? కాయిన్స్. ఆ కాయిన్స్ మరి మనకు దొరుకుతాయా? నీటిలో పడిపోతాయి. నదులు ఒక్కొక్క టైంలో కిందకి లాగుతాయి, ఒక్కొక్క టైంలో ఉరుకుతాయి, పైకి ఉరుకుతాయి. అంటే కిందకి లగినప్పుడు ఆ ఒడ్డుని ఈ ఒడ్డుని ఏం ఏర్పడుతుంది అంటే మురికి లాంటి మట్టి ఏర్పడుతుంది. ఒక అతను ఏం చేశాడంటే ఒక పెద్ద అయస్కాంతాన్ని ఒక కర్రగా ఫిట్ చేసుకున్నాడు. ఆ మురికిలో నుండి ఇలా ఇట్టుకుంటా పోతున్నాడు. కర్రని ఇలా తీశాడు. ఆ అయస్కాంతం చుట్టూ 10 రూపాయల కాసులు, 5 రూపాయల కాసులు అంటుకున్నాయన్నమాట. వాటి కోసము వాడు ఎందులో దేవుళ్ళు ఆడుతున్నాడు? మురికిలో దేవుళ్ళు ఆడుతున్నాడు. మనుషులు సంపాదన కోసము ఈ లోక సంబంధమైన మురికిలో, ఈ లోక సంబంధమైన ఊపిలో దిగిపోయి వారు నేనెంత సంపాదించాను, నేనెంత తెచ్చుకున్నాననే ఉద్దేశంతో బ్రతుకుతూ ఉన్నారు. ఈ యువకుడు కూడా అలాంటి ఉద్దేశం కలవాడే. ఈ యువకుడు చాలా ధనమున్నవాడు. ధనమున్నవాడు హృదయం దేని మీద ఉంటుంది? ధనం మీదే ఉంటుంది. మనిషి మనసు అలాగుంటుంది. దేవుడి మనసు ఏంటంటే నువ్వు వాటిని వదిలిపెట్టు, అవి ఎక్కడే ఉండిపోతాయి. నువ్వు నిత్య జీవం అనే ధనాన్ని కుదుర్చుకోవాలంటే, పొందాలంటే నువ్వు వాటిని వదిలిపెట్టి నన్ను వెంబడించి అంటున్నాడు. ఇతను మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆ అతని ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేయాలంటే ఒప్పుకోడు కదా. మిక్కిలి ధనవంతుడు కాబట్టి అతను ఆ కోరికను మన్నించలేదు. మన్నించకుండా లాస్ట్ వచనం చెప్పి ముగించుకుందాము. ఆ లాస్ట్ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తిపరుడు గనుక, ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఆ ధనాన్ని వదిలించుకో, నన్ను వెంబడించు, నేను నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాను. యేసు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్ద దగ్గరికి ఎవ్వడునూ రాలేడు. మరి యువకుడు వెంబడించాడంటే లేదు, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కాబట్టి నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి? తగిన మూల్యము చెల్లించాలి. నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభువుని వెంబడించాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయన మాటలు గైకొనాలి. ఆయన మాటలు నిత్య జీవపు ఊటలు. అవి మీ హృదయంలో ప్రవహించును గాక. ఆమేన్.